చలో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి ట్రావెల్ చేయబోతున్నాం. సో ఇప్పుడు బట్టలన్నీ ప్యాక్ చేసుకున్నాం, ఇప్పుడే స్నానం చేసినాం. అన్న జిమ్కి వెళ్ళిండు, అది అయిపోయాక అన్నకు క్లాస్ ఉన్నది. నేను ఈరోజు జిమ్కి వెళ్ళలేదు, ఎందుకంటే బట్టలు వాష్ చేసేది ఉండే, పెద్ద కథ ఉండే, మొత్తం ప్యాక్ చేసేది ఉండే. సో ఎందుకు మళ్ళీ టైం వేస్ట్, లైక్ అక్కడికి పోయి వచ్చేసరికి మొత్తం డిస్టర్బెన్స్ అయిపోతుంది, కరెక్ట్ అనుకున్న టైంకి పోలేము. సో మేము ఇక్కడ నుంచి ఇప్పుడు అన్న దగ్గరికి వెళ్ళి అన్నని పిక్ చేసుకొని అన్న క్లాస్ కాడికి వెళ్ళి క్లాస్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 16 hours పడుతుంది. ఎక్కడికో ఎందుకో మొత్తం ముందు చెప్తా. చలో స్టిక్ ఆన్ అయి ఉండాలి, లాస్ట్ వరకు చూడండి వీడియో. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్యాక్ చేసుకుంటాను బట్టలు, లైక్ ఇక్కడ ఉన్నాయి బట్టలు ప్యాక్ చేసుకుంటాను. ఫస్ట్ మనం ఈ బట్టలన్నీ ఎండేయాలి, ఇవి ఎండాలి, దాని తర్వాతనే మనం పోవాలి, అది ప్లాను. వాషింగ్ మిషన్ వేసినా కాబట్టి అది డ్రై చేసింది. సో 5 minutes ఎక్కుతుంది, ఫ్యాన్ అయితే ఎండేయాలి ఫస్ట్. చలో ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. చికెన్ ఇది బాయ్కి ఫస్ట్, బాయ్ ప్రెప్లో ఉన్నాడు, సో కటింగ్లో ఉన్నాడు కాబట్టి బయట తిన్నాడు. సో ఇప్పటికైతే ఇది బాయ్కి, ఇది లంచ్ నాకు అన్నకి. అండ్ తర్వాత దీని తర్వాత నాకు తెలిసి బయటనే తింటాం, మ్యాచ్ బయటనే తింటాం అంతే. రైస్ అవుతుంది, రైస్ అయిందంటే తినేసి వెళ్ళిపోతాం. బేసిక్గా అన్న క్లాస్ ఉన్నా అని చెప్పినా కదా, ఆ క్లాస్ క్యాన్సిల్ అయిందంట. అది క్యాన్సిల్ అయింది కాబట్టి ఇంటికి వచ్చి తిని పోతాం. ఇది అన్నది, ఇది మనది, ఇది నందుబాయిది. ఎస్, సో అయిపోయింది. అండ్ ఇప్పుడు కొన్ని బట్టలు ఉన్నాయి, అవి ప్యాక్ చేసేటివి ఉన్నాయి, షూ ప్యాక్ చేసేటివి ఉన్నాయి. ఇవి ప్యాక్ చేసిన తర్వాత అంతలో నాకు తెలిసి అన్న వాళ్ళు వచ్చేస్తారు. నేను ఓట్ షేక్ కూడా తాగేసిన, ప్రిపేర్ చేసుకొని, అది వీడియో చేసినంత టైం లేదు. డన్. యా ఓకే, అన్న అయితే వచ్చిండు. మనం తినేసి క్లాస్ లేదుగా, షూర్ కదా, పక్కా సర్వీస్ అయిపోయింది. తినేటప్పుడు నవ్వద్దు, ఇవన్నీ కాదు, తినేటప్పుడు నవ్వద్దు. అన్న చాలా కష్టపడ్డాడు. ఇంకో డిజైన్లో దెంగ వేసుకోవాలి. లెట్స్ గో. హెవీ డ్రైవర్ వాకింగ్ ఎత్తాడు. ఏ కార్ వేసుకోపోదాం అన్న? ఇదా ఇదా అదా ఇదా? రైటా? అదే కదా మరి. సందీప్ బాయ్ బాయ్ బాయ్, జాగ్రత్తగా జాగ్రత్త రండి. మీరు కూడా జాగ్రత్తగా రండి మాతోటి. చెప్పు, లగేజ్ ఎంత తీసుకెళ్ళదు, టీ షర్ట్ ప్యాంట్ వేసుకుని వెళ్ళిపోవడమే. ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి లగేజ్ పెరుగుతుంది. బ్యాగ్లోనే మైక్ ఉంటుంది, దానికి కనెక్ట్ చేసాయి. ఆ మైక్ కనెక్ట్ అయిపోయింది. బెడ్డింగ్ సెట్టింగ్ మొత్తం, ఈ బెడ్ ఇప్పుడు మొత్తం నేను నందు డ్రైవింగ్ చేస్తాం. ఇటు చక్కగా బెడ్ మీద వెనకన ఫుల్. అదే అన్న కంపెనీ, మీ ఇద్దరు ముంగట ముచ్చట పెట్టుకుంటా అంటారు, నేను వెనకేం చేయాలి, నేను కూడా ముచ్చట పెడదాం. సరే సరే, అబ్బాయినా పర్లేదు, సందీప్ అన్నైనా పర్లేదు, అలా మాట్లాడుకోని కన్నా. సో స్టార్ట్ అయిన వాళ్ళు మళ్ళీ వీడి బెడ్ కోసం అని చెప్పి రిటర్న్ వచ్చాం, కేవలం వీడి కోసమే. నా కోసం కాదు, ఏంది ఇది, నా కోసం కాదు, అన్న కోసం, నందుబాయ్ కోసం. నేను వండుకొని బేసిక్గా తెలుసుగా. చెప్పు చెప్పు చెప్పు. చిలక్క అయితే బెడ్ మామూలు కాదు, ఎక్కువ డిక్కిలకి లెక్క మరి. ఇప్పుడు అటు ఓపెన్ కాదు, ఇక ఓపెన్ కాదు, ఓపెన్ అవుతుంది. చెప్పులు చెప్పులు సైడ్లకు. ఏసీ రాదు. ఓకే గాయస్, ఇదే మన సెటప్ అన్నట్టు. ఇప్పుడు మనం అడిగిపోయేదాకా మంచిగా నేనైతే పడుకుంటా, అన్న డ్రైవింగ్, భయ్య డ్రైవింగ్. ఎందుకంటే నాకు డ్రైవింగ్ రాదు అంతే. సో పిల్లగాడు
ఈ బచ్చా నాకన్నా చిన్నపిల్లగాడు, అయినా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నది. మనం ఎందుకు తీసుకోవాలంటే ఇట్లాంటి టైంలలో ఇట్లాంటి టైంలలో మళ్ళీ డ్రైవింగ్ చేయాల్సి వస్తుంది. అందుకే డ్రైవింగే నేర్చుకోలేదు. ఇప్పుడు నేను చేసింది అనుకో డాక్టర్ డ్రైవింగ్, జీటీఏ వైసీటీ అవుతుంది. అందుకే వీళ్ళకే అప్ప చెప్పిన. అది కూడా కరెక్టే అనుకో. సో మనం కారు కొన్నప్పుడే నేర్చుకుందాం, లేకపోతే చక్రి అన్న కొన్నాక నేర్చుకుందాం. ఏమంటావు అన్న? నువ్వు కొనంగానే ఫస్ట్ నేనే నడుపుతా. కమింగ్ సూన్. చూసినావా, మనమే నడుపుతాం. యా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇట్లకి ఎండ కొడుతుంది, అది మనకు నచ్చట్లేదు. సో దీన్ని ఇక్కడ దారం సెట్ చేసిండు నందుబాయ్. ఇక్కడ కట్టేసేయాలి. ఇక్కడ కట్టేసి ఎస్ ఇలా కట్టేసి ఇటు కట్టినాం అనుకో, దీని మీదకి వెళ్ళి ఒక టవల్ సెట్, ఏ లొల్లు ఉండదు ఇక. ఎండతోటి మంచిగా ముంగడికి లేసి పండుకుంటే బెంగళూరులో లేతా. చలో గాయస్, ఇప్పుడే ఫుల్ టైం కొట్టించినాం. ఇక స్టార్ట్ అవుతాం. మన సెటప్ చూస్తే షాక్ అయిపోతారు. బెడ్ మొత్తం హల్చల్ ఉంటుంది. 600 కాపేసాను. చాలా మంది అన్నని అడుగుతారు కదా, అన్న ఏం సన్ స్క్రీన్ వాడతాడో, ఏం ఫేస్ వాష్ వాడతాడో అని. ఏం కదండి మనోళ్ళే. సో అన్న వాడే సన్ స్క్రీన్ ఫోటో స్టేబుల్ అది. ఇంకా ఫేస్ వాష్ ఏంటి, ఫేస్ వాష్ ఏంటిది? ఎపిక్ గ్లో అంట. మీరు కూడా కొనుక్కోండి, అన్న లెక్క కొరియన్ బాయ్ లెక్క కానీ. ఇల్లా కూడా వదులుతలేడు. సందు దొరికితే చాలు వాకింగ్ స్టెప్ కౌంట్. పొద్దున్నే లేచేయాలి. ఇంత డెడికేషన్ ఉంటే ఇట్లా ఆగమాగం చేయొద్దు. ఈ ఫేస్ వాష్ నేను యూజ్ చేస్తా, ఎపిక్ గ్లో ఫర్ ద గ్లోయింగ్ స్కిన్. సో ఒకసారి ట్రై చేయండి. అన్ని స్కిన్ టైప్స్కి లైక్ అన్ని స్కిన్ టైప్స్కి పడుతుంది. ఇప్పుడు నందుబాయికి మనం నీకురా నువ్వే రోజు నైట్ తప్ప ఏ దేనికి వానికి బిజీ బ్రో. ఏంద్రా ఏం చేస్తాం? చికెన్స్ చూసినావా, కార్ డ్రైవింగ్ ఇంకా 3 hours ఉన్నది. నాకు తెలిసి 3 hours 170 kilometers ఉన్నది. ఆల్రెడీ 450 kilometers 500 kilometers వచ్చేసినాం. అన్న బిఫోర్ 1 hour నుంచి చెక్ ఇన్స్ కాల్ ఉన్నాడు. వీడియో కాల్స్ క్లయింట్స్ తోటి ఫుల్ ఎంజాయింగ్. కాంపిటీషన్ ఉన్నాయి కాబట్టి మన వాళ్ళు 4 ఎక్కుతారు కాబట్టి వాళ్ళని టేక్ అప్లోడ్. కోచింగ్ క్లాసెస్ కూడా కంప్లీట్ అయిపోయాయి. అండ్ రేపు ఫస్ట్ డే అప్లోడ్ అవుతుంది, అందరికీ డేకి అప్లోడ్ అవుతుంది. కోచింగ్ కూడా ప్రాక్టీస్ చేయించాను. అండ్ ఇప్పుడు మనం ఇంకొక 3 hours తర్వాత వెళ్ళి పడుకొని మన క్లయింట్ అలా రూమ్లోనే మనం స్టే చేస్తున్నాం. సో ఇప్పుడు ప్రజెంట్ ఆడుతున్న క్లయింట్ కాదు, నా ప్రీవియస్ క్లయింట్. సో చాలా రోజుల నుంచి ఇంటికి రా అంటున్నాడు. సో ఇప్పుడు కుదిరింది. మీల్స్ అన్నీ కూడా రేపటికి మేమేం తినాలో కూడా ముందే అన్నీ ప్రిపేర్ చేయించుకున్నాం. ఆల్ సెట్. ఇంకొక 2 calls ఉన్నాయి, ఫినిష్ అయిపోతుంది ఈరోజుకి చెకింగ్ కాల్స్. ఇక్కడ వండుకున్నాం అనుకున్నారా? ఇప్పుడే ఇక్కడికి వచ్చిన. మైక్ కెమెరా ఇక్కడ ఉండే, కెమెరా తీసుకొని వచ్చిన. నైట్ వచ్చేసినాం, 3కి వచ్చినాం. 3కి వచ్చి డైరెక్ట్ పోయి బ్రో వాళ్ళ రూమ్లో వండుకున్నాం. కానీ అసలు వీడియో తీయాలన్న థాటే రాలేదు. మీకు చూపెడతా, బాగున్నది ఇక్కడ. ఇది గల్లీ. కార్ ఇక్కడ పార్క్ చేసినాం. నిన్న నైట్ 3 o'clock వచ్చినాం అనుకుంటా. ప్లేస్ మంచిగా ఉన్నది, పీస్ఫుల్ ఉన్నది. ఇదేదో వర్క్ అవుతుంది, ఆ సౌండ్ తింటుంది అది ఒకటి. ఇదే మనం ఉండే ఇల్లు. దిస్ వన్ అన్న వాళ్ళ క్లయింట్ అని చెప్పినా కదా, సో అతనే. ఓకే, అండ్ 4 egg whites. బ్రో ఈటింగ్ ఎట్లా, టేస్ట్ ఎట్లున్నా? సూపర్. నిజం చెప్పు, తిను మరి. కానీ బ్రో అంత మంచిగా చేసి ఇస్తాను.
సో ఫస్ట్ టైం న్యూట్రోపే ట్రై చేయడం కూడా కోస్ది క్వాంటిటీ మంచిగా కొలిసి నా దాంట్లో పోతాను. నైస్. ఓకే ఓకే. సో ఇప్పుడే జస్ట్ అట్లా నార్మల్గా రెడీ అయినా, స్నానం కూడా చేయలే, జస్ట్ ఫేస్ వాష్ హెడ్ వాష్ చేసుకున్నా, మొత్తం డ్రై అయిపోయింది. సో ఇది బ్రో వాళ్ళ ఇల్లు, ఇక్కడనే పడుకున్నాం నైట్ కూడా. చిలక దేర్ అక్కడ. అండ్ ఇప్పుడు జిమ్కి పోతాను, బ్రేక్ఫాస్ట్ తినేసినాం, జిమ్కి పోయి వర్కౌట్ కంప్లీట్ చేసుకొని రావాలి. సో అది మ్యాటర్ అన్నమాట. బ్రో వస్తాడు, బ్రోని పరిచయం చేస్తాం. That time my peak was peaking. సో అన్న వాళ్ళు అయితే బ్యాక్ వర్కౌట్ చేసుకుంటారు, నేను చెస్ట్ చేద్దాం అనుకుంటాను. నిన్న నేను జిమ్ స్కిప్ చేసిన, ఎందుకంటే చాలా వర్క్ ఉండే, సో జిమ్ స్కిప్ చేసిన. ఇప్పుడు చెస్ట్ వర్కౌట్ ఒక 2 వేరియేషన్స్, బ్యాక్ 2-3 వేరియేషన్స్ ఇనఫ్, సరిపోతుంది. లెట్స్ గో. యా, ఇంకో ఇదే మన జిమ్ ఇప్పుడు మనం వచ్చింది. బాగుంది, లోపల రూమ్స్ కూడా మంచిగా ఉన్నాయి. అండ్ వర్కౌట్ కంప్లీట్ అయింది. ఫస్ట్ టైం 30 minutes, ఓన్లీ 30 minutes వర్కౌట్ చేసినాం. ఓన్లీ 30 minutesలో వర్కౌట్ కంప్లీట్ చేసినాం. ఇప్పుడు పోవాలి, మళ్ళీ రూమ్కి పోయి స్నానం చేసి వెన్యూ కాడికి పోవాలి, అంత పెద్ద కత్తి ఉన్నది. సో వెళ్దాం. Also same like here. Only after do some Do some చెప్పు bro. Some things then do something there see you. యో నమస్తే బాయ్స్, మేమైతే ఇప్పుడే వెన్యూ కాడికి వచ్చేసినాం. ఇప్పుడు అక్కడ వెల్కోర్ వాళ్ళది అదేంటిదన్న బ్రాండ్ ఫోటోషూట్ అయితే ఉంది. ఇప్పుడు అన్న పోతాడు, బట్టలు చింపేస్తాడు, చూడు ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తాడు, బనీ వేసుకున్నాడు, చింపేస్తాడు. ప్రీ వెడ్డింగ్ షూటే ఇక అన్నకి ఇప్పుడు. సో ఇప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్ ఉన్నది, అది అయిపోయినాక మాట్లాడదాం. సో ఇప్పుడు అన్న ఒక గిఫ్ట్ హ్యాంపర్ గెలిచిండు. టక్ను చెప్తా, చాలా ఫాస్ట్గా చెప్పా. చాలా ఫాస్ట్ చెప్పిండు. గ్రేట్. రోజు తాగేది ప్రీ వర్కౌట్ ఏంటిది, క్రియేటిన్ ఏంటిది తాగి చెప్పమన్నాడు, చెప్పిండు. అది మ్యాటరు. దీంట్లో తెలుగు ఏం చేశారు అనుకున్నావు? యాక్చువల్ గా మేము ప్రీ వర్కౌట్, నేను ప్రీ వర్కౌట్ అది డార్క్ ఉందా, అది ప్రీ వర్కౌట్ అనుకున్నాను ఫస్ట్. ఈ దీంట్లోనే ప్రీ వర్కౌట్ లైట్ గా కలిపారు. అదే మేము ప్రీ వర్కౌట్ హైదరాబాద్ లో మర్చిపోయినాం, రేపటి కోసం అది మ్యాటర్. ఇక్కడ ముంగట